పాలవెల్లి అనేది వినాయక చవితి రోజు కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కొంతమంది చాలా దాన్ని బాగా అలంకరించి పెట్టుకుంటారు, పెట్టుకోరు కొంతమంది. అసలు ఎందుకు పెట్టుకోవాలి దాన్ని? ఇది కూడా మంచి అవసరమైన ప్రశ్న. పాలవెల్లి అనేటటువంటిది సంప్రదాయంగా మనకు వచ్చినటువంటి విషయం. వీటిల్లో ప్రత్యేకంగా శాస్త్రంలో పాలవెల్లి అని ఇలా కట్టాలి, దీనికి ఇన్ని గాడీలు ఉండాలి, ఇన్ని దాంతో కట్టాలి అనేది ఏం లేదు. పాలవెల్లి అని అర్థం ఏంటంటే ఆచ్ఛాదన అని. మనం సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు వ్రతానికి ప్రత్యేకంగా మండపం అని ఒకటి పెట్టుకుంటాం. అంటే ఏ వ్రతం చేసినా మండపం ఉండాలి. సత్యనారాయణ వ్రతం మాత్రమే కాదు, వరలక్ష్మి వ్రతం చేసినా మండపం ఉండాలి, వినాయక వ్రతం చేసినా మండపం ఉండాలి. అయితే సత్యనారాయణ వ్రతానికి చేసినటువంటి మండపంలాగా కాకుండా మిగతా వాటికి మనం కేవలం కలశలు పెట్టుకుని చేసుకుంటాం అనేది అనువర్తనంలోకి వచ్చింది. కానీ ఈ మండపారాధన చేస్తున్నప్పుడు పైన ఆచ్ఛాదన అనేది ఒకటి కావాలి. కాబట్టి దాని మీదకి ఈ పాలవెల్లి రూపంగా ఒక కర్రల్ని కనుక పేర్చి దాని మీద వస్త్రాలను వేసేవారు. వాటినే చాందిని అని అంటారు ఉత్తరాది వెళితే. అది వేయడం కోసం ఏర్పాటు చేసింది. అయితే గణపతికి ఇందాకే మనం చెప్పుకున్నాం, ఆయన ఆహార ప్రియుడు కాబట్టి ఆయన మరీ బంధించి 9 రోజులు 10 రోజులు మనం ఒక దగ్గర కూర్చుని పెట్టేటప్పటికి ఆయనకి ఇంకా ఆహార ప్రియత్వం ఇంకో పెరుగుతుందిట. అందువల్ల ఆయనకి ఇష్టమైనటువంటి ఈ పళ్ళు కాయలు అన్నీ కూడా దానికి కట్టి, నాయన నీకు కంటికే కాదు, పైకి కాదు, వెనక్కి కాదు, సర్వాంతర్యామిగా ఉన్నటువంటి వాడికి అన్ని వైపుల నుంచి ఆహార పదార్థాలను పెడుతున్నాము సుమా అని చెప్పడం కోసం ఈ పాలవెల్లి అనేది మనం కట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఆచ్ఛాదనగా కట్టుకోవడం అనేది దాంట్లో ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇంకొక ధర్మ సందేహం ఏంటంటే, మానవ లోకంలో ఈ లౌకికమైన కోరికలను తీర్చడానికి అసలు ఏ గణపతిని పూజిస్తారు, ఏ గణపతిని పూజించారు? చాలా ఇది గణపతి గురించి చెప్పేటప్పటికీ దీంట్లో అంతర్యామిగా ఉన్నటువంటి సర్వాంతర్యామి గణపతి అని మనకి అన్ని ఇతిహాసాలు వేదాలలో కూడా చెప్పబడుతోంది. వేదాలలో ఈ గణపతి రహస్య తాపిని ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో అసలు గణపతి యొక్క స్వరూపాన్ని మొత్తం చెప్పి మనం ప్రతినిత్యం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని చెప్పుకుంటాం. ఇటువంటి ఈ మంత్రాలు, ఇవన్నీ మహామంత్రం, ఇటువంటి మంత్రాలన్నీ కూడా వాటిల్లో చెప్పి ఇప్పుడు మనం చూసిన శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అనేటటువంటి దాంట్లో ఎక్కడా కూడా ఆయన గజముఖుడుగా ఉన్నట్టు లేదు. శుక్లాంబరధరం అంటే తెల్లటి వస్త్రాలు ధరించాడు, విష్ణు అంటే సర్వవ్యాపిగా ఉన్నాడు, శశివర్ణం తెల్లగా ఉన్నాడు, చతుర్భుజం 4 చేతులతో ఉన్నాడు, ప్రసన్న వదనం ప్రసన్నమైనటువంటి వదనాన్ని కలిగి ఉన్నాడు. ధ్యానం చేస్తున్నాను ఎందుకు అంటే విఘ్నాల్ని నేను ఉపసంహారం చేసుకోవడం కోసం. ఇది గణపతిదా అంటే గణపతిదే అనుకోవచ్చు, గణపతిది కాదా అంటే సర్వాంతర్యామి అయినటువంటి ఆ పరబ్రహ్మది అని మనం అనుకోవచ్చు. ఇలా పరబ్రహ్మతత్వాన్నే చక్కగా ఆయన చెబుతూ లౌకికులు అంటే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని ఒక ప్రమాణం. అంటే ఉపాసకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా కార్యాలు అవడం కోసం రూపం లేనటువంటి వాడు, గుణం లేనటువంటి వాడు, అసలు ఒక నామం లేనటువంటి ఆ పరబ్రహ్మ ఆ భగవంతుడికి ఒక రూపాన్ని, ఒక నామాన్ని, ఒక గుణాల్ని ఏర్పరుస్తారట. భగవంతుడు కూడా ఇంత భక్తులు అడుగుతున్నారే, పాపం వాళ్ళని ఈ కష్టం కోసం తీర్చడం కోసం పిలుస్తున్నారు కదా, ఆ కష్టాన్ని తీర్చడం కోసం ఎటువంటి రూపం కావాలో ఆ రూపాన్ని నేను పెట్టుకుంటాను అని మన కోసం అవతరిస్తాట. అందుకనే గణపతుడు దేవుళ్ళు చేసేటటువంటి వాటిని అవతారాలు అంటాం. అవతరణ అంటే పైన ఉన్నవాడు కిందకి దిగడం, తరణం. అవతరణం అంటే పైనుంచి కిందకి దిగి వస్తున్నాడు. ఆయన పుట్టట్లా, పుట్టుకు లేదు, ఆయనకి దిగి వస్తున్నాడు. ఇలా వచ్చిన రూపాలలో మనకి 108 రూపాలుగా చెప్పబడ్డాయి. 8 అష్టగణపతిలోని, షోడశ గణపతిలోని, 32 గణపతిలోని, మన కాశీ కనుక వెళ్ళినట్లయితే 64 గణపతులు, 56 గణపతులు, అలా ఒక్కొక్క గణపతుల యొక్క వైశిష్ట్యాలు చాలా ఉన్నాయి. అన్ని గణపతుల్లోనూ ఈ కలియుగ మానవులు ఉద్ధరించి, అంటే మనం చాలా తక్కువ సమయంలో పెట్టుకుంటాం, మనకి ఎక్కువ షార్ట్ కట్స్ కావాలి, ఎక్కువసేపు మనం లాంగ్ టైం చేయమంటే మనం చెయ్యం, తక్కువ సమయంలో చేయాలి కానీ తొందరగా కనెక్ట్ అవ్వాలి మనం చేసే పూజ. దానికి ఏ గణపతి అత్యంత శీఘ్ర ఫలప్రదగా ఉంటుంది అంటే వక్రతుండ గణపతి అన్నారు. వక్రతుండ గణపతి, వక్రము అంటే వంకరు తిరిగిన, తుండము అంటే గజతుండం కలిగినటువంటి వాడు. ఎలా తిరిగింది అది అంటే మనకి దేవనాగరి అంటే హిందీ లిపి, హిందీలో మనం రాస్తూ ఉంటాం, నాగరి లిపి అంటాం. దాంట్లో గా అనే అక్షరం ఎలాగైతే తిరుగుతుందో ఇలాగా అలా తిరిగినటువంటి వక్రతుండాన్ని కలిగినటువంటి గణపతి ఆయన. ఇలా ఒక గణపతి అనేటువంటిది వస్తుంది. ఈ తుండాన్ని అంటే గణపతికి కుడివైపు వక్రం తిరిగి ఉంటుంది. ఆ వక్రతుండ గణపతి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అని మనకి పురాణాల్లో కూడా వక్రతుండ గణపతి మహావైశిష్ట్యం చాలా ఎక్కువ చెప్పారు. అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి? సంకల్ప సిద్ధి. మనం అదొక్కటి కోరుకుంటే అన్నీ వచ్చారంటే మనకి అది కాదు ఇది కాదు. సంకల్ప సిద్ధి అంటే ఏది కావాలో
కోరుకుంటే తీర్చిపోయే సిద్ధి ఉంటే మళ్ళీ నాకు ఆరోగ్యం కావాలి, పెళ్లి కావాలి, లేకపోతే వివాహం కావాలి, లేకపోతే చదువు కావాలి, డబ్బు ఇన్ని కావాలనుకోకల్లా. నేనేం కావాలనుకుంటే అది సిద్ధించే సిద్ధి ఉంటే చాలు అంటే అన్నీ వచ్చేస్తాయి. అది సంకల్ప సిద్ధిని తీసుకొచ్చేటటువంటి గణపతి ఆ వక్రతుండ గణపతి. అందువల్ల వక్రతుండ గణపతి ఆరాధన మనకి ముద్గల పురాణం, గణేష పురాణం అంతా కూడా భక్తులందరూ చేసింది వక్రతుండ గణపతి యొక్క ఆరాధననే. ఆ ఆరాధనని చేసి ఈ ఒక చరిత్ర దగ్గర చెప్తారు, ఒక మన అర్కవృక్షం శ్వేతార్కం అంటాం. శ్వేతార్కం అంటే తెల్ల జిల్లేడు చెట్టు. ఆ శ్వేతార్కం కూడా శాపవశాత్తు ఒక శాపాన్ని పొంది గణపతి యొక్క వక్రతుండ గణపతి యొక్క ఆరాధనని చేసి మళ్ళీ శాప విముక్తి అయ్యింది. అప్పుడు మహాగణపతి ఆయనకి నీ రూపాన్ని నేను పొందుతాను అని శ్వేతార్క గణపతి రూపంలో ఆయన వచ్చేట. అందుకనే మనం తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడైనా కనుక చూసినట్లయితే అది పెద్దది అయ్యే కొద్దీ కింద దాని యొక్క రూట్ అంతా కూడా గణపతి ఆకృతి వక్రతుండ రూపంగా వస్తుంది. మనం చాలా చోట్ల నిదర్శనం చాలామంది దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళు చాలా నియమంగా చేయాలి, దాన్ని ఎలా పడితే అలా దాన్ని చేయరు. ఎంతో శ్రద్ధగా నిష్ఠగా చేసేటటువంటి పెద్ద గురువులు వాటిని ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి గణపతి ఆ వక్రతుండ రూపంగా తయారవుతుందట, లోపలంతా వక్రిస్తుంది. ఎందుకు అంటే ఆయన చేసిందే వక్రతుండ గణపతి యొక్క ఆరాధన కాబట్టి. వక్రతుండ గణపతి ఈ రోజులలో అందరికీ కూడా ప్రతినిత్యం వక్రతుండ గణపతి స్తుతి అని మనకి లభిస్తూ ఉంటాయి. అది కానీ లేదా గమ్ అనేటటువంటి అక్షరం కూడా మహామంత్రం, ఏకాక్షర గణపతిగా చెప్పారు. అందువల్ల ఆ గమ్ అనేటటువంటి మంత్రంతో ఏమీ అక్కలే గం గణపతయే నమః, గం గణపతయే నమః, వక్రతుండాయ నమః అనేటటువంటి ఈ 2 మంత్రాలు ఏది చదివినా వక్రతుండ గణపతి యొక్క అనుగ్రహం చాలా తొందరగా భక్తుల మీద కలుగుతూ ఉంటుంది. చాలా మంచి ధర్మ సందేహం, చాలా బాగా క్లియర్ చేశారు దీని గురించి. అయితే గణపతి చతుర్థి రోజున పూజ చేయడానికి వీలు పడిన వాళ్ళు ఆ పూజని ఇంకో రోజు చేస్తే అదే ఫలితాన్ని మనం పొందొచ్చా? ఇది కూడా ఒక ధర్మ సందేహం. ఇది ఈ లోకంలో చాలా అవసరమైన సందేహం కూడా. అంటే మనం ఫస్ట్ దీనికి దీన్ని మనం ప్రోత్సహించకుండా ఖచ్చితంగా చేయడానికి కావలసినటువంటి పద్ధతుల్లో మనం ఉండడం మంచిది. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ రోజు ఏదో పాపం స్కూల్ ఉందండి, లేకపోతే స్కూల్ సెలవులు ఇచ్చినా మనకి ఏదో క్లాస్ ఉందండి, ఏదో చెప్తారు కారణాలు. కానీ ఎన్ని కుదరకపోయినా మనం భోజనం చేయడం ఎలాగైతే మానట్లేదో, ఎన్ని కుదరకపోయినా నిద్రపోవడం ఎలాగైతే మానట్లేదో, అలా శాస్త్ర విహితమైనటువంటి పూజలు కూడా కుదిర్చుకుని చేయడం చాలా ఉత్తమం. ఏదో కారణాంతరం వల్ల, లేకపోతే ఆడవాళ్ళకి ఉన్నటువంటి సమస్యల వల్ల, వృద్ధులకు ఉన్నటువంటి సమస్యల వల్ల వాళ్ళు ఈ పూజను కనుక ఆ రోజు చేయకపోతే, దాంట్లోనే ఆ కథా వైశిష్ట్యంలో స్యమంతకమణి ఉపాఖ్యానమని ఒకే ఒక్క శ్లోకంలో స్యమంతకమణి ఉపాఖ్యానం అంతా మనం వింటాం. ఈ మణిని ఎలా అయితే వచ్చింది అని, సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహతః సుకుమారక మారోదీహి తవ హ్యేష స్యమంతకః అని ఇది ఒక్క శ్లోకాన్ని కనుక చదివినట్లయితే ఆ రోజు, ఇది చదవడానికి ఒక సెకండ్ కూడా పట్టదు, ఇది ఒక్కటి కనుక శ్లోకం చదివి అయ్యా గణపతి నీ పూజ నేను ఈ కారణాల వల్ల చేసుకోలేకపోతున్నాను కాబట్టి ఈ చంద్ర దర్శన దోషం నాకు లేకుండా చూడు, నాకు విఘ్నాలు లేకుండా చూడు అని మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకున్న పూజా ఫలితాన్ని పూర్తిగా ఇస్తాడు. అదే కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళు చేసిన ఆ పూజని ఒకళ్ళు ఇద్దరు దాంట్లో చేయలేకపోయినా ఈ శ్లోక పఠనం వల్ల ఆ రోజుకి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కానీ ఆ తర్వాత ఆ 9 రోజులో 10 రోజులో లేకపోతే పౌర్ణిమ దాకానో ఏ రోజు ఆ ఇబ్బంది తీరిందో వెంటనే గణపతికి మళ్ళీ వినాయక చవితి అయిపోయింది కదా, చేయొచ్చా చేయకూడదో ఈ పూజ అనేటటువంటి శంకలు పెట్టుకోకుండా ఆ చెయ్యడం అనేది ఆ రోజు కుదరకపోయినా మరునాడో ఆ మరునాడో ఎప్పుడు కుదిరితే అప్పుడు మళ్ళీ చక్కగా మట్టి గణపతిని చేసుకుని యథావిధిగా ఈ పూజ అంతా కూడా చేసుకోవడం వల్ల వినాయక చవితి రోజు పూజ చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితమే ఎప్పుడు చేసినా కానీ వాళ్ళకి వస్తుంది. అయితే గురువుగారు ఇంకొక ధర్మ సందేహం ఏంటంటే, శివయ్యకు అభిషేకం ఇష్టం, విష్ణువుకి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత అలంకరణ చేస్తే అంత బాగా ఉంటుందని ఆయనకి ఇష్టం. మరి గణపతికి ఏ పూజా విధానంలో చేస్తే ఆయన సంతృప్తి చెందుతాడు, ఎలా ఇష్టం ఆయనకి? ఈ దేవతారాధనలో ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ రూపాన్ని పొందినప్పుడు ఒక ప్రత్యేకమైన పూజని, ప్రత్యేకమైన ఒక పోస్టర్ని ఇష్టపడుతూ ఉంటాడు ఆయన. అలాగా అలంకార ప్రియో విష్ణు అని విష్ణుమూర్తికి మనం పూజలు, స్తోత్రాలు, హోమాలు ఎన్ని చేసినా చక్కటి అలంకరణ చేయాలి. అందువల్లే మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి చూస్తే చక్కగా కన్నులు ఆ మలయప్ప స్వామిగా ఎంతో హృదయంగా తయారు చేస్తారు. శివుడికి మనం ఎన్ని స్తోత్రాలు చేశాను, జాగరణ చేశాను, హోమాలు చేశానన్నా సరే కోటి పూలు తీసుకొచ్చిన చెంబు నీళ్ళు కోసమే చూస్తాడు ఆయన. కేవలం నీళ్ళైనా నెత్తి మీద పోయాలి. అభిషేక ప్రియ శివ అని. అలాగే నమస్కార ప్రియ సూర్య, సూర్యుడికి మనం ఎన్ని చేసినా నమస్కారం చేయాలి. అందువల్లే యోగాలో కూడా సూర్య నమస్కారాలు చేస్తారు. అలాగే అర్ఘ్యం కూడా సూర్యుడికి ఇష్టం. అలా గణపతి దగ్గరకు వచ్చేప్పటికి గణప తర్పణ ప్రియ అని,
తర్పణ చేయాలట. తర్పణ అనే మాటకి అర్థం పాలలో గరిక, అలాగే తెల్లవాలు, వరిపేలాలు, కాస్త ఎర్ర చందనం ఇవన్నీ కూడా మిశ్రమం చేసి గణపతి నామాన్ని పట్టుకుని ఆయనకి ఆ దోసెట్లో ఆ నీళ్ళు మనం ఆ పాలు పోసుకుని గణపతికి దాన్ని తర్పణ చేయాలి. తర్పణము అంటే నీ కోసం దీన్ని అర్పిస్తున్నాను అని చెప్పడం. తవ కృతే అర్పణం తర్పణం అని ఆ తర్పణాన్ని చేస్తూ ఉండాలట. ఈ తర్పణాన్ని మనకు మంత్రశాస్త్రంలో 444 సార్లు ఒక మంత్రం యొక్క కాంబినేషన్స్ని మార్చుకుంటూ వెళితే 444 కాంబినేషన్స్ అవుతుంది. ఆ ఒక్కొక్క కాంబినేషన్తో ఒక్కొక్క తర్పణాన్ని చేస్తే 444 తర్పణాలు వస్తాయని, దాని చతురావృత్తి తర్పణమని, ఆ తర్పణ గణపతికి చాలా వైశిష్ట్యము అని మనకు చెప్పబడింది. 4 అనేటటువంటి సంఖ్య ఆయనకి చాలా ప్రీతికరం. ఇందాక మనం మొదటిసారి మనం ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని తెలుసుకునేటప్పుడు 4 తిథి సంభవం, చతుర్థి తిథి సంభవాయ నమః అని 4 అనే సంఖ్య ఆయనకు చాలా ఇష్టం కాబట్టి 4 444 అనేటటువంటి దాంట్లో తర్పణాలు చేయడం ఒక పద్ధతి ఉంది. అంత కుదరని వాళ్ళు కూడా పూజ అంతా చేసినా సరే ఒక 4 సార్లు ఆ పాలతో గణపతికి పాలని చూపించి వదిలిపెట్టేటటువంటి తర్పణ కనుక చేయకపోతే ఈ పూజా ఫలితం అంతా కూడా ఎన్ని చేసినా అది చేయలేదు కదా అని చెయ్యని దాని మీదే కనిపిస్తుంది గణపతికి. అందువల్ల ఖచ్చితంగా ఈ తర్పణం అనేది గణపతికి చెయ్యాలి అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు నుంచి దాన్ని తెలుసుకుని గణపతికి ఈ పాలతో చేసేటటువంటి తర్పణం క్షీరతర్పణం అంటారు. ఆ క్షీరతర్పణాన్ని ఖచ్చితంగా దాన్ని చేసుకుంటూ ఫాలో అవడం మంచిది. ఇది నవరాత్రుల సందర్భంగా ధర్మ సందేహాలు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.